ప్రజలో దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు 28వ రోజు శిలువ ధ్యానంలో దేవుడు మనల్ని అందరినీ నడిపించిన విధానం కొరకనికి వేలాది స్తోత్రం చెల్లిస్తూ ఈరోజు 29వ రోజు. ఈరోజు 29వ రోజు మనము శిలువ ధ్యానం చేసుకుందామని మనం అందరము తలలో వచ్చినట్లయితే ప్రార్థించుకుందాం. మమ్మల్ని తిమికిలిగా ప్రేమించిన దేవానికి వేలాది స్తోత్రం. ఎవరికి లేని యొక్క ధన్యత మాకు అనుగ్రహించిన దేవానికి వేలాది స్తోత్రం. ప్రభా ఈరోజు వరకు మమ్మల్ని కాచి కాపాడిన విధానం కొరకే స్తోత్రం. ఈరోజు శిల్వ ధ్యానంలో ఒక ప్రభా మీరు మమ్మల్ని నడిపిస్తారంటూ యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు 29వ రోజు శిల్వ ధ్యానము. ఈరోజు అంశం వచ్చేసి పునాదులు. విశ్వాసపు పునాదులు. నిజంగా మనము క్రైస్తవ బిడ్డలుగా విశ్వాసులుగా ఉన్నప్పుడు మన ఒక పునాదులు అనేది చాలా ప్రాముఖ్యం. ద ఫౌండేషన్స్ ఆఫ్ ఫెయిత్. నిజంగా ఒక కట్టడము స్థిరంగా ఈ యొక్క క్లైమేట్ కు కానివ్వండి, ఎలాంటి ఒక భూకంపానికి కానివ్వండి, స్థిరంగా నిలబడాలంటే వాటి ఒక పునాదులు సక్రమంగా చక్కగా ఉండాలి. మనం ఒక ఆత్మీయ రీతిగా దేవునిలో చక్కగా ఉండాలి. తొట్టిల్లకూడదు అంటే మన ఒక పునాదులు ఎవరు ఉండాలంటే యేసు క్రీస్తు ఒక పునాది పైన మన ఒక జీవితాలను, మన ఒక ఆత్మీయ జీవితాలను మనం కట్టబడాలి. నిజంగా ఆది కాండంలో చూసినట్లయితే ఆది కాండము 6వ అధ్యాయము 9వ వచనం నుంచి ఈ యొక్క విశ్వాసపు పునాది. ఇప్పుడు విశ్వాసం అనగా ఏదైతే మనము చూడకుండా నమ్ముతామో దాన్ని విశ్వాసం అంటాం. అన్ని చూసి తెలిసి దాని గురించి నమ్మడం అనేది పెద్ద గొప్ప సంగతి కాదు. ఇక్కడ ఈ యొక్క లేఖనాలలో మనం చూసినట్లయితే ఎలాంటి గొప్ప విశ్వాసం అనేది మనకు ఆ ఒక కుటుంబంలో చూస్తామండి. చదవండమ్మా. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడు తన తరములో నిందారహితుడనై ఉండేను. నిజంగా ఇక్కడ ఆయన ఒక క్యారెక్టర్, ఎలాంటి ఒక వ్యక్తిత్వం కలిగిన ఒక మనిషి అనేది నోహావు గురించి. ఆయన నీతిపరుడు అండి. ఆయన ఒక తరంలో నిందారహితుడు అంటే he was blameless, he was not sinful. ఎంత చక్కటి he was righteous అంటారు. ముందు చూడండి, నోహావు దేవునితో కూడా నడిచిన వాడు. హల్లెలూయా. ఎవరితో నడిచిన వాడంటండి? దేవునితో. నిజంగా అలాంటి ఒక మన ఒక ఇంటిమెస్ రిలేషన్షిప్ విత్ గాడ్. నిజంగా ఆయన గురించి ఎంత చక్కగా లేఖనాలలో రాస్తా ఉంటారంటే దేవునితో నడిచిన వాడు అని రాసినట్టుంది. ముందు చదవండి. షేము, హాము, యాపేతు అను ముగ్గురు కుమారులను నోవాహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏముంటున్నదంటే ఇలాంటి చెడిపోయిన ఒక ప్రపంచంలో, చెడిపోయిన ఒక ప్రదేశం, చెడిపోయిన ఒక ప్రాంతంలో ఒక నీతిపరుడు, ఆ ఒక నీతిమంతుని కుటుంబం గురించి లేఖనాలలో రాస్తా ఉంటాం. నిజంగా అందరు మంచివారు, అందులో మనం ఒక మంచివారంటే అది ప్రత్యేకత ఉండదండి. నిజంగా ఈ యొక్క నోహావు కుటుంబము, నోహావుది ఎందుకు ఏం ప్రత్యేకత అంటే ఆయన ఉన్న ఒక ప్రదేశము, ఆయన ఉన్న ఒక ప్రాంతము ఎలాంటి ప్రాంతం అంటే దేవునికి వ్యతిరేకంగా ఉండి చెడిపోయిన ఒక ప్రాంతంగా. చదవండి మరొకసారి. షేము, హాము, యాపేతు అను ముగ్గురు కుమారులను నోవాహు కనెను. భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను.
దేవుడు దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండేను. చూడండి, అలాంటి ఒక సన్నివేశంలో దేవునికి కనిపించి దేవునికి మెచ్చిన ఒక కుటుంబం ఏదంటే నోహవు కుటుంబం. ఎందుకంటే నీతివంతుడు, దేవునితో నడిచేవాడు, అదే రీతిగా ఏ ఒక్క నిందారహితుడు. చూడండి ఎంత గొప్ప, అదేమంటారంటే ఆ ఒక చేప ఉప్పు నీటిలోనను అది ఎప్పటికీ ఉప్పుగానే ఉండదు. నిజంగా పాపమైన లోకంలో ఉన్నను నోహవుల కుటుంబము నిందారహితుడు, ఏ ఒక్క పాపము ఎరగని, దేవునితో ఒక సంభాషణ, దేవునితో ఒక సంబంధం ఉన్న ఒక కుటుంబంగా లేఖనాలు చెప్తా ఉంటున్నాయి. ఎంత గొప్ప సంగతి. నిజంగా మనం ఒక లోకరీతిగా పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఈ యొక్క లోకరీతిగానే ఉంటున్నాం, కానీ నిజంగా లోకంతో ఉంటున్నామా లేకపోతే ప్రత్యేకపరిచిన వ్యక్తులుగా ఉంటున్నామా? ప్రత్యేకించి ఒక 40 రోజుల శిల్వ ధ్యానంలో ప్రతిరోజు మనము దేవుని యొక్క సన్నిధిలో చేరుతా ఉంటున్నాము, ప్రతిరోజు దేవుని వాక్యం వింటా ఉంటున్నాము. నిజంగా మనము ఈ లోకానికి ఆ ఒక శిలువకు దగ్గరగా దేనికైతే ఉంటున్నామో, శిలువకు దగ్గరైతే ఉంటున్నామా లేకపోతే లోకరీతిగా ఇంకా ఉంటున్నామా అనే ఒక ప్రశ్న నీకు నాకు ఉంటున్నది. ఇక్కడ ఈ యొక్క కుటుంబం ఒక ప్రత్యేకత ముందు చదవనమ్మా. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెప్పివేసుకొని ఉండిరి. చూడండి, అలాంటి ఒక సన్నివేశంలో దేవుడు ఎవరితో మాట్లాడాడంటే నోహావుతోటి మాట్లాడి ఏమన్నాడంటే, ఈ యొక్క లోకాన్ని నేను తుడిచివేస్తాను, ఒక ప్రళయం వస్తుంది, నీటితో 40 రోజులు వర్షం కురుస్తుంది అనగా, అప్పట్లో వర్షం అనేది పైనుంచి రాదండి. వాళ్ళొక అన్ని పండించే పంటలని ఆవేరితో పంటలు వచ్చేటి. వాళ్ళకు ఒక వర్షం అంటే అది వింత. ఆయనను నోహ ఒక విశ్వాసము. నిజంగా ఎందుకు ఈరోజు అంశము పునాది, విశ్వాసపు పునాది అంటే అక్కడ ఆయన చూడనివి, ఆయన ఎప్పుడు వినని, అలాంటిది దేవుడు చెప్పాడు కనుక అతను ఈ ఒక సందేహము లేకుండా 120 సంవత్సరాలు దేవుడు చెప్పిన రీతిగా ఆ ఒక ఓడ తయారు చేస్తా ఉన్నాడు. ఏ ఒక్క సందేహం లేదండి. నిజంగా అలాంటి ఒక విశ్వాసం మనకుంటున్నదా? ఈ యొక్క 29 రోజుల శిల్వ ధ్యానంలో నిజంగా అలాంటి ఒక విశ్వాసంతో మనం ఉంటున్నామా? దేవునితో మనం నడుస్తా ఉంటున్నామా? నిజంగా నీతి పరులుగా మనం ఉంటున్నామా? నిందారహిత కుటుంబంగా మనం ఉంటున్నామా అని ఒక ప్రశ్న నీకు నాకైతే ఉంటున్నది. ఎలా ఉంటున్నది మన ఒక ఆత్మీయ జీవితం? ఇంకా మనము లోకరీతిగా ఉండి దేవునికి దూరంగా ఉన్నట్లయితే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.